రాష్ట్రంలో విత్తనాల కొరత కొనసాగుతుంది. దృష్టంతా లోగోలు పాటలు మార్చడం మీద పెట్టిన రేవంత్ సర్కార్ అన్నదాతలను పూర్తిగా గాలికొదిలేసింది. ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతున్న రైతులకు సకాలంలో విత్తనాలు అందించలేక చేతులెత్తేసింది. పొద్దటి నుంచి సాయంత్రం దాకా రైతులు క్యూ లైన్లలో నానా అవస్థలు పడుతున్నారు. ఎండలో పొద్దంతా నిలబడినా విత్తనాలు దొరక్క తీవ్రమైన నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇక క్యూ లైన్లలో పాస్బుక్లు చెప్పులు పెట్టే దృశ్యాలు రాష్ట్రంలో కామన్ గా మారాయి. మొద్దు నిద్ర వీడి వెంటనే విత్తనాలు అందించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఒకవైపు రాష్ట్రంలో రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే సంబంధిత మంత్రి మాత్రం విత్తనాల కొరత లేదు, కావాలనే పాస్బుక్లు చెప్పులు పెడుతున్నారని మాట్లాడుతున్న పరిస్థితి, వాస్తవ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది అసలు? ఇవాళ గత 10-15 రోజుల నుంచి కూడా వానాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో రైతులంతా కూడా విత్తనాలు కొనేందుకు, ఎరువులు కొనేందుకు పట్టణాల బాట పట్టారు. విత్తనాల షాపుల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. కానీ ఇవాళ విత్తనాలు లేక రైతులంతా కూడా అరిగోస పడుతున్న పరిస్థితి ఉంది. కానీ ఆ వైపు ఆలోచన చేయకుండా రైతులపైనే ఏదైతే నిందలు వేస్తున్నారు, రైతులపైనే వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తీరు కనిపిస్తుంది. వాళ్ళ తుమ్మల నాగేశ్వరరావు నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎక్కడ కూడా రైతులకు విత్తనాల కొరత లేదు, కావాలని సృష్టిస్తున్నారు, వారికి వారే చెట్లు లైన్ లో పెట్టుకుంటున్నారు, వారికి వారే ఆ పాస్బుక్ లైన్ లో పెట్టుకుంటున్నారు అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడిన మాటలు కూడా ఇవాళ యావత్ తెలంగాణ రైతాంగం అంతా కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. వాళ్ళంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా మొన్న లాఠీచార్జ్ జరిగిన తర్వాత కూడా కనీసం ఒక సమీక్ష లేదు, ఒక సమావేశం లేదు, రైతాంగానికి ఏం కావాలో ఆలోచన లేదు. అలాంటి ఆ ప్రభుత్వం మాకు అవసరం అని చెప్పేసి కూడా ఇవాళ రైతులంతా కూడా తీవ్రంగా దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ రైతులు ఒక పక్క అరిగోస పడుతుంటే అలాంటి రైతుల వైపు ఆలోచన చేయకుండా ఇవాళ ఒక చిహ్నాన్ని మారుస్తాం, మార్పు అని చెప్పేసి ఒక చిహ్నాన్ని మారుస్తాం, మేము తెలంగాణ గేయాన్ని మారుస్తాం అని చెప్పేసి కాలయాపన చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా రైతుల సంక్షేమానికి సంబంధించి ఒక సమీక్ష చేయలేదని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి పైన కూడా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు రైతాంగం అంతా. ఇవాళ ఎక్కడ చూసినా కనీసం ఎరువు కింద వాడే జీలుగ విత్తనాలను సైతం అందించలేని స్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి వల్ల గ్రామాల్లో ప్రత్యేకం కనబడుతుంది. ఇంకా రోహిణి కార్తీ ఆల్రెడీ ప్రారంభమైంది. ఇప్పటికీ విత్తనాలు లేకపోతే వర్షాలు పడితే మేము ఎప్పుడు విత్తనాలు వేసుకుంటామని చెప్పేసి కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా ఎరువుల కొరత కూడా స్పష్టంగా కనిపిస్తుంది, విత్తనాల కొరత అయితే తీవ్రంగా కనిపిస్తుంది. వీరు పత్తి విత్తనాలు, ప్రత్యేకంగా పత్తి విత్తనాలకు సైతం ఇవాళ సరైన నాణ్యమైన విత్తనాలు దొరకకపోవడంతో దళారులు నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు. నకిలీ విత్తనాలతో రైతాంగం అంతా మోసపోవాల్సి వస్తుంది. గతంలో నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కొరడ జులిపించింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ విత్తనాలు ఏంది, అసలు విత్తనాలు ఏందని కనీసం సోయి లేకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా రైతులంతా మండిపడుతున్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి, రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి. ఇప్పటికే రైతు బంధు లేక అప్పులు తీసుకొచ్చి రైతు పెట్టుబడి సాయం ఇవ్వకపోవడంతో అప్పులు తీసుకొచ్చి విత్తనాలు కొనేందుకు పోతే 3-4 రోజులు మేము ఎండల్లో పడిగాపులు కాస్తున్నాం అని చెప్పేసి కూడా వారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ రైతు భరోసా కూడా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మేము జూలై వరకు వేస్తామంటే మొలికెత్తి చివరి కాయకొచ్చేటప్పుడు వేస్తారా అని చెప్పేసి కూడా రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సొసైటీలు ఉన్నాయి, విత్తనాలకు సంబంధించి ఆగ్రోస్ ఉన్నాయి. అయినా కూడా విత్తనాల పైన దృష్టి పెట్టకపోవడం వల్ల వాళ్ళ కృత్రిమ కొరత ఏర్పడింది. ఆ కృత్రిమ కొరత వీరు దళారులకు లాభం చేకూర్చేందుకే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని చెప్పేసి కూడా రైతాంగం అంతా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ తరుణంలో వీళ్ళు కొంత మంత్రులేమో విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు, కొంతమంది మంత్రులేమో ఇతర రాష్ట్రాలకు ప్రచారానికి వెళ్తున్నారు, ఆర్భాటాలు చూపించుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా రైతులకు కావాల్సిన విత్తనాలకు సంబంధించి కూడా కనీసం ఒక ఎమ్మెల్యే కూడా విజిట్ చేసిన పరిస్థితి లేదు. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఇన్ని రోజుల్లోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్నది. వాళ్ళ రైతాంగానికి కావాల్సిన విత్తనాలు ఇవ్వకపోవడంతో రైతులంతా కూడా అరిగోసపడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఇవాళ మరోమారు మాజీ మంత్రి
జోగురామన్న సైతం ఇవాళ మీడియా సమావేశంలో చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో తీవ్రంగా పత్తి విత్తనాల కొరతుంది. అక్కడ పత్తి విత్తనాల కృత్రిమ కొరత సృష్టించి దళారులకు లాభం చేకూరే విధంగా నకిలీ విత్తనాలను ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి కూడా ఇవాళ జోగురామన్న మండిపడ్డారు. ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలకు కూడా మేము వెనుకాడం, యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా నిరసన చేస్తాం, పెద్ద ఎత్తున రైతాంగానికి అండగా ఉంటాం, వారికి భరోసానిచ్చే విధంగా మేము కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి కూడా వారి వల్ల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా మంత్రులు తమ వైఖరి మార్చుకొని రైతాంగానికి ఏం కావాలో, ఏ జిల్లాలో ఏ పంట వేస్తారు, ఏ జిల్లాలో ఎన్ని ఎరువులు అవసరము, ఏ జిల్లాలో ఎలాంటి సాగు చేస్తే మేలు జరుగుతుంది రైతాంగానికి అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి రైతాంగం పట్ల ఆలోచన చేయాలి, సమీక్ష చేయాలి, ఉన్నతస్థాయి సమీక్షలు చేసి రైతాంగానికి కావాల్సిన విత్తనాలు అందించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఇవాళ డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు ఉందో అవన్నిటిని కూడా నెరవేర్చడమే కాకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతాంగానికి విత్తనాల కొరత సృష్టించిందో ఆ కొరతను తీర్చాలి, విత్తనాలను అందుబాటులో ఉంచాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం దిగొస్తుందని చెప్పేసి రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వేచ్ఛ. రైట్ లెవిల్.